బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణారావును నియమించింది ప్రభుత్వం. ఈ నెల 30న శాంతికుమారి రిటైర్మెంట్ కానుంది. అదే రోజు కొత్త సీఎస్ గా రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణారావును నియమించింది ప్రభుత్వం. ఈ నెల 30న శాంతికుమారి రిటైర్మెంట్ కానుంది. అదే రోజు కొత్త సీఎస్ గా రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, యాదగిరిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, కొద్దిసేపటి క్రితమే కొత్త సీఎస్ గా రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సీఎస్ శాంతికుమారి ఈ నెల 30తో తన పదవి ముగుస్తుంది. తర్వాత రిటైర్మెంట్ కూడా అవుతుంది కాబట్టి సో ఆ ప్లేస్ లో కొత్త సీఎస్ గా ప్రస్తుతం స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ గా చేస్తున్నటువంటి రామకృష్ణారావును సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీని మీద గత వారం 10 రోజుల నుంచి కూడా దీని మీద ఒక చర్చ జరుగుతా ఉన్నది. సో కొత్త సీఎస్ ఎవరవుతారు ఏంటి అనే దాని మీద కొంత సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్న దాంట్లో ఒక 2-3 పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. వాళ్ళలో ఎవరో ఒకరు కొత్త సీఎస్ గా అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చర్చ జరిగినప్పటికీ ఆ సీనియారిటీని చూసుకునే సీనియారిటీ ప్రకారం సో ఉన్నటువంటి ఈ రామకృష్ణరావు 91 బ్యాచ్ కి సంబంధించినటువంటి ఐఏఎస్. సో సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని రామకృష్ణారావుకు సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రిక.